T20 వరల్డ్ కప్ 2026లో భారత్ సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సూపర్ 8లో ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సంజు శాంసన్ బ్యాటింగ్ కారణంగా అద్భుత విజయాన్ని అందుకుని గ్రూప్ 1 నుంచి రెండో స్థానంలో నిలిచి సెమీస్ కు అర్హత సాధించింది. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ అదృష్టం వల్లే విజయాలు సాధిస్తోందని, ఓ ఛాంపియన్ జట్టులా ఆడలేదని అభిప్రాయపడ్డారు. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్ల వల్లే మ్యాచ్లు గెలుస్తోందని, జట్టుగా ఆధిపత్యం చూపడం లేదని అఖ్తర్ అంటున్నారు. వరల్డ్ కప్ గ్రూప్ దశను పరిశీలిస్తే భారత్ పూర్తి స్థాయిలో ఏ మ్యాచ్ ను ఆధిపత్యం చెలాయించలేదు. అమెరికా మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ తో పాటు ప్రత్యర్థి డ్రాప్ క్యాచ్లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాయి. పాకిస్తాన్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. నమీబియా మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన చేయగా, నెదర్లాండ్స్ మ్యాచ్ లో శివం దుబే విజృంభించాడు. ఇక తాజాగా వెస్టిండీస్ మ్యాచ్ లో సంజు శాంసన్ వ్యక్తిగత ప్రతిభే భారత్ కు విజయం అందించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అయితే భారత్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. నా అభిప్రాయం ప్రకారం ఈ వరల్డ్ కప్ గెలిచే అర్హత దక్షిణాఫ్రికాకే ఉంది. టోర్నీలో అద్భుత క్రికెట్ ఆడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిజమైన ఛాంపియన్ జట్టులా సఫారీ టీం కనిపిస్తోంది. భారత జట్టు ప్రదర్శనలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని అఖ్తర్ సూచించాడు. అయితే T20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశలో గ్రూప్ డి లో దక్షిణాఫ్రికా అన్ని మ్యాచ్లు గెలిచింది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, కెనడాపై విజయాలు అందుకుంది. సూపర్ 8 లో గ్రూప్ 1 లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై అద్భుత విజయాలు అందుకుని దర్జాగా సెమీస్ చేరింది. ఇప్పటి వరకు సఫారీలు ఓటమినే చూడలేదు. మరోవైపు లీగ్ దశలో గ్రూప్ ఏ లో ఉన్న భారత్ 4 మ్యాచ్లు గెలిచింది. పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాపై విజయాలు అందుకుంది. కానీ సూపర్ 8 లో గ్రూప్ 1 లో దక్షిణాఫ్రికాపై ఓడిన భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై గెలిచి సెమీస్ చేరింది. దీంతో ఈ నెల 5న ఇంగ్లాండ్ జట్టుతో సూర్యాసేన సెమీస్ పోర్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో విజయం సాధిస్తే వచ్చే ఆదివారం రోజు జరిగే ఫైనల్ పోర్లో బరిలోకి దిగుతుంది భారత జట్టు.